హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ముఖ్యంగా మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కౌశలం జాబ్స్కి సంబంధించి అసెస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే పరీక్షలు అనేవి జరుగుతున్నాయి కదా. సో సెకండ్ టైం అయితే పరీక్షలు అనేవి జరుగుతున్నాయి కొంతమందికి. సో వారికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది చెప్తాను. అలానే ఇంతవరకు కూడా ఫస్ట్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయనటువంటి వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. సో నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే ఎవరైతే ఫస్ట్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చూసుకోవాలనేది చెప్తాను. అలానే ఇక్కడ మనకు ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి నిజంగా వస్తాయా, వచ్చినట్లయితే ఎంత శాలరీ ఉంటుంది ఏంటి అనే విషయాలను కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే వీడియోని కొంచెం స్పీడ్గా చూడండి, త్వరగా కూడా వీడియో కంప్లీట్ అవుతుంది. ఓకేనా, మీ టైం వేస్ట్ కూడా కాదు. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి నిజంగా వస్తాయంటే వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, సక్సెస్ స్టోరీస్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకు ఎవరెవరికి జాబ్స్ వచ్చాయి ఏంటి అనే విషయాలను ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ ఆపర్చునిటీ కూడా 2.6 ఎల్పిఏ అయితే ఉన్నాయి. అంటే మనకు యావరేజ్గా నెలకి 23,000 రూపాయలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రొఫైల్స్ అన్నీ కూడా సక్సెస్ స్టోరీస్ కింద అయితే పెడుతున్నారు. సో వీరికి వచ్చేసి జాబ్స్ అనేటివి ఎలా వచ్చాయంటే సో వీళ్ళు ఫస్ట్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ అసెస్మెంట్లో అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్లీగా సో వీరు డైలీ కూడా లాగిన్ అవుతూ అదేవిధంగా రికమెండెడ్ జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉన్నారనమాట. అలా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి సో ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ అనేది ఒక్కసారిగా రిక్రూట్ అనేది చేసుకుందనమాట. చాలా అంటే చాలా మందిని అయితే రిక్రూట్ చేసుకుందనమాట. లోకల్గా జాబ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో నెలకు 23,000 రూపాయల జీతంతో అయితే వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. కొంతమంది రిమోట్ మీద చేస్తున్నారనమాట. అంటే కొన్ని సందర్భాల్లో ఆఫీస్కి వెళ్తూ, కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో కాబట్టి జాబ్ అవకాశాలు అనేటివి ఉన్నాయి. ఇక్కడ మనకు సక్సెస్ స్టోరీస్ అనేటివి క్లియర్గా అయితే చూపిస్తున్నారనమాట. అదేవిధంగా వీరిలాగే మీరు కూడా జాబ్ అవకాశాలు అనేటివి పొందాలనుకుంటే ఖచ్చితంగా అసెస్మెంట్స్ అనేటివి కంప్లీట్ చేయాలి. సో అసెస్మెంట్స్ అనేటివి ఇప్పుడు సెకండ్ టైం రీషెడ్యూల్ అయితే అవుతున్నాయి అనమాట. సెకండ్ అసెస్మెంట్స్. సో ఇవి ఎవరికి వస్తున్నాయంటే ఫస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే అవకాశాన్ని అయితే అందించి ఉన్నారు. సో వారికి సంబంధించి ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటివి జరుగుతున్నాయండి. సో ఇక్కడ నుంచి మీరు క్లియర్గా వినండి. ఇంతవరకు ఫస్ట్ అటెంప్ట్ అనేది చేయనటువంటి వాళ్ళు, అంటే ఫస్ట్ అసెస్మెంట్ షెడ్యూల్ కానటువంటి వాళ్ళు సో ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ నుంచి మీకు క్లారిటీ వస్తుంది. అసెస్మెంట్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. అసెస్మెంట్ అంటే ఒక పరీక్ష అనమాట. సో ఇక్కడ మనకు ఈ యొక్క అసెస్మెంట్లో టెక్నికల్ పరంగా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు కదా. సో అందులో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా కూడా మీకు ఈ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అనేటివి ఎలా ఉంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఫస్ట్ అటెంప్ట్ అనేది చేసి అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి లాగిన్ అయితే ఉంటుంది. ఆ లాగిన్లోకి వెళ్ళి అసెస్మెంట్స్లోకి వెళ్ళి స్కిల్ అసెస్మెంట్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కానివ్వండి, సో మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ చెక్ చేసుకునేటప్పుడు మీకు క్వశ్చన్స్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి స్కిల్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసి వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు వచ్చేసి 50 వచ్చాయన్నమాట 100కి. ఇందులో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద 10 క్వశ్చన్స్ వచ్చాయి. టెక్నికల్ పరంగా 20 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఒకసారి ఇక్కడ చూద్దాం. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు క్వశ్చన్స్ అనేటివి డిస్ప్లే అవుతున్నాయి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటికి నేను ఎలా ఆన్సర్ చేశానో చూడవచ్చు అనమాట. సో ఈ యొక్క క్వశ్చన్స్ అనేటివి నేను మెల్లగా స్క్రాల్ చేస్తాను. సో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనే విషయాలను అయితే చూడండి. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఈ విధంగా ఎవరైతే ఫస్ట్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళండి. వారి లాగిన్ అనేది ఓపెన్ చేసుకోండి. అసెస్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవి ఓపెన్ చేసి మీరు సింపుల్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, టెక్నికల్ పరంగా అయితే సో నేను కామర్స్ స్టూడెంట్ అనమాట. సో నాకు ఇక్కడ అకౌంట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగిందనమాట. అదేవిధంగా కొన్ని వచ్చేసి ఇక్కడ మనకు
కంప్యూటర్ నాలెడ్జ్ మీద కొన్ని క్వెషన్స్ అయితే రావడం జరిగింది. సో, మరీ ఘోరం ఏంటంటే నాకు కోడింగ్ అనేది అడిగారండి. ఒకసారి చూసుకోవచ్చు. సో, ఎస్‌క్యూఎల్ మీద ఒక కోడింగ్ అనేది ఇక్కడ చూడండి ఎస్‌క్యూఎల్ క్వెరీ అనేది వచ్చిందనమాట. సో, దాని మీద ఆ యొక్క ఏదైతే కోడింగ్ ఉంటుందో అది రాయమన్నారనమాట. సో, నాకు తెలీదు కాబట్టి నాకు ఐ డోంట్ నో అని చెప్పి ఆన్సర్ పెట్టేసాను నేను. క్వెషన్స్ అయితే చాలా కాంప్లికేటెడ్‌గా వస్తున్నాయన్నమాట. సో, ఈజీగా అయితే రావట్లేదు క్వెషన్స్ అనేటివి. కొంచెం కష్టంగానే ఉన్నాయి. కొన్ని ఈజీ క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఈజీ క్వెషన్స్ గనుక వచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా ఆన్సర్ అనేది చేయండి. అదేవిధంగా మరొక ట్రిక్ ఏంటంటే ఇక్కడ నేను మీకు చెప్పేది మీకు ఎలాంటి ఆన్సర్ తెలీదనుకోండి బి గాని, సి గానివ్వండి పెట్టండి. ఈ రెండిట్లోనే ఆన్సర్స్ అనేటివి ఎక్కువగా రావడం జరిగింది మీరు గమనించినట్లయితే. ఎయిదర్ బి, ఎయిదర్ సి ఆప్షన్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాననమాట. సో, మాక్సిమం ఆన్సర్స్ అనేటివి బిలోనే వచ్చేసాయి నాకైతే. అందువల్ల నేను స్కోర్ అయితే ఇలా చేశాను. అలానే మీరు అసెస్మెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారనుకోండి. సో, తర్వాత ఏం చేయాలంటే మనకు రికమెండెడ్ జాబ్స్ అనేటివి చూపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ చూసుకోవచ్చు అకౌంటెంట్ మేనేజరు. సో, ఇలా జాబ్స్ అనేటివి ఉంటాయి. లొకేషన్స్ అనేటివి చూసుకొని మనకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్స్ గనుక ఉండినట్లయితే సో, వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అప్లై చేయాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా నౌకరీ లాగిన్ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలనమాట. నౌకరీకే ఎళ్ళిపోతున్నాయన్నమాట. ఇక్కడ మనం అప్లై నౌ అని కొట్టినట్లయితే సో, నౌకరీకి అయితే వెళ్తాయి. అక్కడి నుంచి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే కొన్ని సలహాలు. సో, మీరు అసెస్మెంట్ అనేది మీకొచ్చినా రాకపోయినా ఫస్ట్ అటెంప్ట్ అనేది చేసేయండి. సో, సెకండ్ అటెంప్ట్ అనేది ఫెయిల్ అయినా గానీ మీకు థర్డ్ అటెంప్ట్ అనేది ఉంటుందనమాట. థర్డ్ అసెస్మెంట్స్ కూడా జరుగుతాయి. ఇలా మీరు మంచిగా స్కోర్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు స్ట్రీక్ పాయింట్స్ చూడండి. నాకొచ్చినటువంటి టోటల్ పాయింట్స్ అంటే నేను ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ చేశాను కదా! దానికి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. స్ట్రీక్ అనేది ఏంటంటే డైలీ లాగిన్ అయితే అవుతూ ఉండాలనమాట. సో, కాబట్టి మీరు ట్రై చేయండి. ఏదైనా జాబ్ అవకాశం అనేది పొందొచ్చు అనుకునే దానికి సంబంధించి. సో, మీకు ఇదే చక్కని అవకాశము. అలానే ఈ కౌశలం ద్వారా త్వరలోనే కోర్సెస్ అనేటివి ఆఫర్ చేయబోతున్నారనమాట. కోర్సెస్ అనేటివి వస్తాయి. సో, ఈ కోర్సెస్ అనేటివి కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రైవేట్ కంపెనీల ద్వారా జాబ్ అవకాశాలు కూడా కల్పించే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా ఎలాంటి క్వెషన్స్ వస్తాయనేది మీరు చూసారు కదా! అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా షార్ట్ లిస్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చినటువంటి షార్ట్ లిస్టెడ్ ప్రొఫైల్స్‌కి సంబంధించి ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు ఎలా కొలాబ్ అవుతాయి మీతో. అదేవిధంగా మీకు సంబంధించి ఏ విధంగా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేటివి జరుగుతాయి. ఇలాంటి ప్రాసెస్ డీటెయిల్స్ అన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో నేను మీకు ఖచ్చితంగా ఒక ట్రిక్ అయితే చెప్పాననమాట. సో, అసెస్మెంట్ అనేది ఎలా రాయాలనేది చెప్పాను. అలానే ఈ యొక్క అసెస్మెంట్ ప్రీవియస్‌గా జరిగినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలనేది కూడా ఇక్కడ మీకు లైవ్‌లో అయితే చూపించడం జరిగింది. సో, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌లో లేదా ఫ్రెండ్స్‌లో ఎవరైనా సరే అసెస్మెంట్ కంప్లీట్ చేసినట్లయితే సో, వారి యొక్క లాగిన్ అనేది తీసుకొని మీరు క్వెషన్స్ అనేటివి చూసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.